క్రైస్తవులు పనికి. ఓకే, ఆ గుంపులో మనం ఉన్నామా ఆలోచించుకున్నాం. రెండవగా అప్పుడప్పుడు కనిపించే క్రైస్తవులు. ఇది ఇంకా కొంచెం బాగుంది కదా, నామకట్ట క్రైస్తవుల కన్నా ఇది కొంచెం బాగుంది. ఏంటిది? అప్పుడప్పుడు కనిపించే క్రైస్తవులు. మూడవదిగా క్రిస్మస్ కి కనబడే క్రైస్తవులు, ఈస్టర్ పండగకి కనబడే క్రైస్తవులు. CNE క్రైస్తవులు, క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్, ఈస్టర్. ఓకే, క్రైస్తవులు. తర్వాత బాప్టిస్ట్. ఈ బాప్టిస్ట్ సంఘస్థులు ఎవరిని ఎక్కువగా ఫాలో అవుతారంటే యోహాను ఇచ్చిన బాప్టిజంని ఎక్కువ ఫాలో అవుతారు. అందుకే వాళ్ళ సంఘాల్లోని యేసు తక్కువ, యోహాను ఎక్కువ. వాళ్ళ సిద్ధాంతాలు వేరే, వాళ్ళ పద్ధతులు వేరే. ఓకే, తర్వాత మరి ఇవాంజలిస్ట్, తర్వాత మెథడిస్ట్. వీళ్ళందరూ ఏంటంటే శిష్యులు చూసుకొని సంఘాలు స్థాపించారు. యేసుని చూసి సంఘాలు స్థాపించిన వాళ్ళు పెంతెకోస్తు సంఘమే. గట్టిగా చెప్పలు కొట్టి ప్రభువుని స్తుతించారు. మనము ఆ పెంతెకోస్తు సంఘస్థులు. అంటే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో ఏం జరిగింది? ఆ 120 మంది ఆ మేడగది మీద ప్రార్థన చేస్తుండగా అకస్మాత్తుగా ఆకాశం నుండి గొప్ప శబ్దము రాగానే అందరూ ఆత్మతో నింపబడ్డారు. పెంతెకోస్తు సంఘం అక్కడి నుంచి ప్రారంభమైంది. అయితే బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభు నతానియేలు గురించి ఏమంటున్నాడు? ఇదిగో ఈయన నిజమైన ఇశ్రాయేలుడు. అంటే ఇంకో మాట చెప్పాలి బిడ్డలారా, ద రియల్ క్రిస్టియన్. హూ ఇస్ ద రియల్ క్రిస్టియన్? నిజమైన క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవురాలు ఎవరు? మీ దృష్టి ప్రకారంగా ఎవరు చెప్పండి? నిజమైన బిడ్డలారా, నిజమైన క్రైస్తవులు ఎవరు అని యేసు ప్రభు దృష్టిలో మనం చూసుకుంటే, వినేవారు నిజమైన క్రైస్తవులు అంట. వినేవారే క్రైస్తవులు. వాళ్ళు వింటారు బాగా. ఆదివారంతోటే కాదు, పని చేసే దగ్గర కూడా వింటారు. యజమాని చెప్పిన మాట వింటారు, చిన్నవారు చెప్పిన మాట వింటారు, పెద్దవారు చెప్పిన మాట వింటారు. నువ్వు ఎవరు నాకు చెప్పడానికి అని కాదు, వాళ్ళు ఏంటంటే వాళ్ళు వింటారు. అలాంటి ఎవరంటే క్రైస్తవులు అంట, నిజమైన క్రైస్తవులు. కాబట్టి మొట్టమొదటి మనం చూసుకుంటాము యోహాను సువార్త 6వ అధ్యాయము 45వ మాట. ఎవరైనా త్వరగా తీసి చదవండి. హల్లెలూయా. మీ యొక్క స్వరాలు. ఇంకో మాట, తండ్రి వలన విని నేర్చుకున్న వారే నిజమైన క్రైస్తవులు. అమ్మ రేపు వస్తావా? వస్తాను. రేపు వచ్చినప్పటికి కడుపు నొప్పి వచ్చేసింది, కాళ్ళ నొప్పి వచ్చేసింది, పొర తిప్పేస్తాను. ఇంకా ఎప్పుడు నేను వెళ్ళలేని డబ్బులో వచ్చేది. అప్పుడు దేవుని బిడ్డలారా, నో వంకులు నో డొంకలు. అధ్యాయము 17వ మాట, రోమ పత్రిక 10వ అధ్యాయము 17 త్వరగా. కాగా ఏంటది? వినుట వలన. హల్లెలూయా. వినుట వలన. అందరూ చెప్పండి, విను. ఎవరైనా మన మాట వింటే వాళ్ళ కోసం ప్రాణం అని పెడతాం. అంతే కదా? పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరు కానీ ఏ వయసులో మనము ఉన్నామంటే ఒకరు చెప్పింది నేను ఎందుకు వినాలి? రైట్? ఒకరు చెప్పింది మనం ఎందుకు వినాలి? నేను మా పాస్టర్స్ ఫెలోషిప్ లోనే ఆ పర్సన్ హూ లిసన్స్, తల్లి మాట వినేవారే నిజమైన క్రైస్తవుడు, క్రైస్తవురాలు. సేవకుల మాట వినేవారే నిజమైన క్రైస్తవుడు. దేవుని మాట వినేవారే. ఎందుకంటే వినుట వలన ఏమొస్తుందంటే విశ్వాసం వస్తుంది. ప్రకటన గ్రంథం 1:3 కూడా త్వరగా మనం చూసుకుంటాము. సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను హల్లెలూయా హల్లెలూయా. వివాహపు ప్రమాణం చేస్తాము. నీ భార్య మాట నువ్వు వింటావా? వింటాను. నీ భర్త మాట నువ్వు వింటావా? వింటాను. తర్వాత వింటారు. ఎప్పుడు దాకా వింటానని చెప్పలేదు కదా. వింటాము. ఎప్పుడు? ఈ మధ్య సోషల్ మీడియాలోనే వివాహాల గురించి చాలా 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 మరి ఎలాగ రాస్తున్నారంటే
పెళ్లి చేసుకున్న అమ్మాయి అంట పెళ్లి కొడుకుకి ఏదో సరదాగా ఏదో స్వీట్ తినిపెట్టిందంట. ఓకే, ఈ పెళ్లి కొడుకు కోపం చూపు లేపకేశాడు. ఎక్కడ ప్రమాణాలు అయిపోయాయి, తిరిగేశారు, కట్టేశారు. ఇంకా కొన్ని నిమిషాలు భార్య భర్తగా ఆశీర్వాదం పొందుకొని వెళ్ళిపోవాలన్న సమయంలోనే ఒక పెళ్లి తెగిపోయింది అక్కడ. ఇంకొక సందర్భం ఏంటంటే భర్త నిద్రపోతున్నాడంట పెళ్లి చేసుకున్నప్పుడు. ఈ పెళ్లి చేసుకున్న అమ్మాయి చూసి విడాకులు ఇచ్చిందంట. ఈ పెళ్ళి అప్పుడే పడుకుంటే లైఫ్ అంతా పడుకుంటాడు కాబట్టి ఇన్నాడు పెళ్లి నాకు రకరకాలుగా సోషల్ మీడియాలోని ఈ యొక్క వివాహాల గురించి రాస్తున్నది ఏమని పెట్టలేరా. ఇదే కాల సమయం